అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. తిన్నా కొద్దీ తినాలనిపించే స్పెషల్ చికెన్ ఫ్రై చేసి చూపిస్తానండి. కొంచెం స్పైసీగా తినే వాళ్ళకైతే ఈ చికెన్ ఫ్రై రుచిగా ఉంటుంది. మరి సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఏమాత్రం లేట్ చేయకుండా చూసేద్దామా? నేను కేజీ చికెన్ తోటి మీకు ఫ్రై చేసి చూపిస్తున్నానండి. చికెన్ని శుభ్రంగా ఉప్పు నిమ్మరసం వేసి క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లో 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. అలాగే 1/2 స్పూను పసుపు, తర్వాత 1/2 స్పూను కారం వేసిన తర్వాత ఇప్పుడు ఒక చెక్క నిమ్మరసం పిండుకొని ఈ వేసినవన్నీ కూడా చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఈ చికెన్ ఫ్రై చేసుకోవచ్చు. చాలా టేస్టీగా స్పైసీగా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ఫ్రైలోకి మసాలా పొడి ప్రిపేర్ చేసుకోవాలి. 2 ఇంచుల మసాలా చెక్క, 5-6 లవంగాలు, కొంచెం జాపత్రి, ఒక బిర్యానీ ఆకు, అలాగే 4 యాలకులు, ఒక నల్ల యాలుక. ఈ యాలుక ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్ర, అలాగే ఒక 10-12 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఈ మసాలా పొడి మీకు కేజీ చికెన్కి చూపిస్తున్నానండి. నేను బడ్గి ఎండుమిరపకాయలు వేసి చేస్తున్నానండి. మీరు కొంచెం స్పైసీ ఎండుమిరపకాయలు వేసుకున్నట్టయితే 10 ఎండుమిరపకాయలు వేసుకోండి, సరిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా కాస్త కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. చూడండి, విధంగా వేయించుకుని చల్లరాక మిక్సీ జార్లో వేసుకుని మెత్తన పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చిన్న రోల్లో పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలు ఒక 10-12 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలండి. వేసిన తర్వాత కచ్చా పచ్చిగా దంచుకోవాలి. మరీ మెత్తగా అయితే వెల్లుల్లిపాయల్ని దంచకూడదండి. వెల్లుల్లిపాయలు ఈ మాత్రం దంచుకున్న తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని 1 నిమిషం పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచుకోవాలి. చూడండి, మరి మెత్తగా కాకుండా ఇలా మనకి వెల్లుల్లిపాయలు అనేది కనపడాలండి. ఇలా దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 4-5 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఫ్రైలోకి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు వేసుకోవాలి. కేజీ చికెన్కి 2 ఉల్లిపాయలు సరిపోతాయండి. ఇప్పుడు ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, విధంగా కలర్ మారిన తర్వాత ఇప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇలా బాగా వేయిస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకోవాలి. నేను స్టీల్ ప్యాన్లో చేస్తున్నానండి. అదే మీ దగ్గర ఐరన్ ప్యాన్ ఉన్నట్లయితే ఈ చికెన్ ఫ్రై ఐరన్ ప్యాన్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 15 నిమిషాలు ఉడికించుకోవాలి. చికెన్ ఉడికేలోపు వేయించుకున్న దినుసులన్నీ నేను మిక్సీ పట్టి ఇలా పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత మీకు చికెన్ చూపిస్తాను చూడండి. ఇలా చికెన్లో నుంచి నీళ్ళు అనేది ఊరినాయి కదా, ఇప్పుడు మూత వేయకుండానే ఫ్రై చేసుకోవాలి. ఈ నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకున్న 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే పిడికెడు కరివేపాకు వేసుకోండి. ఇలా కరివేపాకు ఎక్కువ వేసుకోవటం వల్ల కరివేపాకు ఫ్లేవర్ అంతా కూడా చికెన్కి పట్టి ముక్క చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా నీళ్ళంతా ఎగిరిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి. మీరు ఇలా చెక్కగరిటతోనే కలుపుకోండి. చూడండి, చికెన్ ముక్క అనేది ఇలా కలర్ మారేంత వరకు కూడా వేయించుకోవాలి. అలాగే నీళ్లు కూడా ఎగిరిపోయినాయి చూసారా? ఈ స్టేజ్లో మనం మిక్సీ పట్టుకున్న మసాలా పొడి అనేది వేసుకోవాలి. ఫస్టే అంతా వేసేయకుండా కొంచెం వేసుకుని కలపాలండి. అంటే సగం వేసుకుని కలుపుకోవాలి. ఇలా అంతా కలిపిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మిగతాది కూడా వేసుకుని చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా వేసి కలుపుకోవటం వల్ల మనం వేసిన మసాలా పొడి అనేది ప్రతి ముక్కకి కూడా పట్టుకుంటుందండి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకోవటమే. చాలా చాలా బాగుంటుందండి. నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ఈ చికెన్ ఫ్రై ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి. ఈ చికెన్ ఫ్రైలోకి నేను టమాటా రసం పెట్టానండి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. కొంచెం స్పైసీగా తినే వాళ్ళకైతే ఈ చికెన్ ఫ్రై రుచిగా ఉంటుందండి. నేను చేసి చూపించిన స్పెషల్ చికెన్ ఫ్రై మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.